ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో ఇక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవునికి మహాకృపను బట్టి గతించిన వారం నుంచి ఇక వారం వరకు తన రెక్కల చాటున మనందరినీ కూడా కాచి దాచి నడిపించిన మన గణదేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. దేవునికి మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన నడిపింపును బట్టి మరొక వర్తమానంతో దేవుడు మీ ముందుకి నన్ను నడిపించున్నాడు. ఆ యొక్క మాటను మనందరం కలిసి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామా? మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మొట్టమొదటిగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ఈ దిన ధ్యానం కోసం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల నుండి కొన్ని వచనాలు మీ ముందు పెడుతున్నాను. 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండటి చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా. దేవునికి స్తోత్రం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడి, ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి, ఇటు రీతిగా నీకు సన్నిధిలో మరొకసారి నీకు వాక్యమును ధ్యానించడానికి ప్రభువా మా అందరికీ మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి, ఈ భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరెవరైతే ప్రభా వారికి హృదయాలను సిద్ధపరచుకుని నీ యొక్క మాటల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దినమందు మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మమ్ములను నీ యొక్క దైన హస్తాలుగా అప్పగించుకుంటూ నీ నామ మాత్రమే హెచ్చించబడిన మా యొక్క పేరును మా యొక్క స్వరూపాన్ని తగ్గించుకుంటూ నీ యొక్క నామాన్ని మాత్రమే, నిన్ను మాత్రమే హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడిన సంఘటన ఏమనగా, యెరూషలేములో ఒక కోనేరు ఉంది. ఒక కోనేరు, ఆ యొక్క కోనేరు పేరు బెతెస్దా. బెతెస్దా అనగా ఆ యొక్క పేరుకు అర్థము కనికరము గల గృహము. కనికరము గల గృహము, కృప కలిగిన గృహము. అది బెతెస్దా అనగా కనికరము గల గృహము, కృప కలిగిన గృహము అని. ఆ యొక్క కోనేటి దగ్గర అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆకాశము నుండి ఆ యొక్క కోనేటి దగ్గరికి దేవదూత వచ్చి ఆ యొక్క కోనేటిలో ఉన్న బెతెస్దా అనే కోనేటిలో ఉన్న నీటిని కదిలించి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఆకాశం నుండి దేవదూత వచ్చి ఆ యొక్క నీటిని కదిలించి వెళ్ళిపోయిన తర్వాత దేవదూత ముట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ నీటిని కదిలించి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క కోనేటిలో ఉన్న నీటిని ఎవరైతే ముట్టుకుంటారో, ఎవరైతే ఆ యొక్క నీటిని తాగుతారో వారు స్వస్థపరచబడతారు. వారికి ఎటువంటి రోగం ఉన్నప్పటికీ, ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ ఆ యొక్క సమయంలో ఆ ముట్టుకున్న నీరు కారణం చేత వారు స్వస్థపరచబడతారు. ఆ కారణం చేత ఆ యొక్క కోనేటికి ఇంచుమించుగా 5 మంటపములు ఉన్నాయి. 5 వరండాలు మాట. 5 వరండాలు ఆ యొక్క మంటపానికి, ఆ యొక్క కోనేటికి ఉన్నప్పుడు ఆ 5 వరండాల నిండా కూడా నిండుగా అనేక మంది రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఓచకాలు చేతులు కలిగిన వారు, కుష్టి రోగులు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క కోనేటి దగ్గరలోనే నివాసం చేస్తున్నారు. ఎందుకు అంటే ఏ సమయంలో ఆ యొక్క దేవదూత వచ్చి నీటిని కదిలించి వెళ్ళిపోతుందో తెలియదు. ఏ సమయంలో ఆ యొక్క నీటిని కదిలించి వెళ్ళిపోతుందో తెలియదు. కారణం చేత ఎప్పుడు దేవదూత కదిలించి వెళ్ళిపోతుందా, నేను ఎప్పుడు మొట్టమొదటిగా వెళ్ళి స్వస్థత పొందుదామా అని అనేక మంది ఆ యొక్క కోనేటి దగ్గరే ఎదురు చూస్తున్నారు. అనేక మంది ఆ యొక్క కోనేటి దగ్గరే ఆ యొక్క దేవదూత రావడానికి, దేవదూత యొక్క రాక కోసము ఎదురు చూస్తున్నారు. అలాగా అనేక మంది స్వస్థత పడుతున్నారు, అనేక మంది బాగుపడుతున్నారు, అనేక మంది వారి యొక్క రోగముల నుండి బాగుపడి వారి గృహాలకు వెళుతున్నారు. కానీ ఒక రోగి మాత్రం, ఒక ఆయన మాత్రము 38 సంవత్సరాల నుంచి అదే కోనేటి దగ్గర తన యొక్క స్వస్థత కోసం ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్త కలిగించిన పిల్లరా, అదే సమయంలో ఆ యొక్క యూదులు ఆయన యొక్క స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలో యూదులకు జరిగే పండుగలలో యెరూషలేములో జరిగే ఒక పండుగ కారణం చేత యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి వచ్చి ఉన్నారు.
ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేల్ అందరూ కూడా యెరూషలేము పట్టణంలోనికి ప్రాముఖ్యంగా 3 పండగలకు యెరూషలేము పట్టణానికి వస్తారు. ఒకటి పులియని రొట్టెల పండుగ, 2 గుడారాల పండుగ, 3వది ది ఫెస్టివల్ ఆఫ్ పెంతెకొస్తు పండుగకు. ఈ 3 పండుగలకు యూదులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నప్పటికీ ఈ 3 పండుగలకు మాత్రము యెరూషలేము పట్టణానికి వస్తూ ఉంటారు. ఈ 3 పండుగలలో ఏ పండుగ అనేది యెరూషలేము పట్టణంలో అనగా ఈ యొక్క వాక్యంలో రాయబడలేదు, కానీ ఏ ఒక పండుగ 3 పండుగలలో ఏదో ఒక పండుగ అయి ఉండవచ్చు. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆ పట్టణానికి, యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణమంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆ పట్టణమంతా కూడా ఎంతో పండుగ వాతావరణంతో అందరూ కూడా చాలా సంతోషంగా తిరుగుతున్నారు, పండుగ ఏర్పాట్లలో ఉన్నారు. ఆ యొక్క పండుగ సంతోషంతో అందరూ కూడా చక్కగా కొత్త దుస్తులను ధరించుకుని, కొత్త వ్యక్తులతో, కొత్త స్నేహితులతో వాళ్ళందరూ కూడా కలిసి వారికి రక్త సంబంధులతో, వారి కుటుంబ సభ్యులతో అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రము బలహీనతతో, రోగముతో, ఏ విధంగా కూడా కదలేని పరిస్థితిలో, ఎవరి చేత కూడా ఆయన ఆదరణ పొందలేని పరిస్థితిలో ఒక రోగి ఆ యొక్క బెతెస్దా అని కోనేటి దగ్గర పడి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. ఆ యొక్క కోనేటి దగ్గర పడి ఉన్న 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, ఎవ్వరూ చూడట్లేదు, ఎవరు కూడా ఆయనతో మాట్లాడట్లేదు, ఎవరు కూడా ఆయనకి సహాయం చేయట్లేదు. కానీ నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరు కూడా పట్టించుకోలేని ఆ వ్యక్తిని యేసు ప్రభువారు చూశారు. ఎవరి చేత కూడా ప్రేమింపబడలేని ఆ వ్యక్తిని యేసు ప్రభువారు చూశారు. ఎవరి చేత కూడా ఆదరించబడలేని ఆ యొక్క వ్యక్తిని యేసు ప్రభువారు చూశారు. ఎవరి చేత కూడా సహాయం పొందలేని ఆ యొక్క వ్యక్తిని నా యొక్క దేవుడు ఆయనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు కూడా ఇక వాక్యం వింటున్న నీవు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉంటున్నారు, చాలా ఏ విధమైన సమస్యలు లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారు. కానీ ఎవరికీ లేని ఇబ్బంది, ఎవరికీ లేని స్వస్థత, ఎవరికీ లేని అనారోగ్యము, ఎవరికీ లేని సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పుడు, నిన్ను ఎవ్వరూ పట్టించుకోలేని సమయంలో, నిన్ను ఎవరు ప్రేమించలేని సమయంలో, నిన్నెవరు ఆదరించలేని, నిన్నెవరు పట్టించుకోని సమయంలో నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను పట్టించుకోవడానికి, నిన్ను చూడడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి ఆయన ముందు నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. యెరూషలేము పట్టణంతో చాలా పండుగ వాతావరణంతో నిండి ఉంది, కానీ అందరి జీవితంలో ఉన్న పండుగ సంతోషము, పండుగ ఆనందము ఈ 38 సంవత్సరాల నుంచి అదే కోనేటి దగ్గర ఉన్న ఆ వ్యక్తి జీవితంలో లేదు. ఆయన ఏ వయసు కలిగిన వాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఏ సంవత్సరంలో ఆయన పుట్టాడో మనకు తెలియదు. కానీ ఆయన ఆ కోనేటి దగ్గరకు వచ్చి మాత్రము 38 సంవత్సరాలు అయిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఇంచుమించుగా హాఫ్ జనరేషన్, సగం జీవితము అక్కడే గడిచిపోయింది ఆయనకి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంచుమించుగా యేసు ప్రభువారు ఈ భూలోకములో కన్య మరియ గర్భమందు పుట్టక ముందు నుంచే ఆ కోనేటి దగ్గర ఆ వ్యక్తి పడి ఉండటం మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి, 33.5 సంవత్సరాలు మానవ మాతృగా బ్రతికి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య ఆయన జరిగించి ఉన్నారు. ఈ 3.5 కాల వ్యవధిలో యేసు ప్రభువారు ఈ వ్యక్తిని దర్శించడానికి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఎవరు పట్టించుకోలేని వ్యక్తులనే నా దేవుడు పట్టించుకుంటాడు. ఎవ్వరు చేత ప్రేమించబడలేని వ్యక్తిని నా దేవుడు ప్రేమిస్తాడు, వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన వాక్యం చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును అంటే ఆ యొక్క లోకములో నీవు కూడా భాగమే. నిన్ను కూడా ఒక స్పెషల్ లవ్తో, ఒక ప్రత్యేకమైన ప్రేమతో నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు కూడా ఈ యొక్క వ్యక్తి అనుభవిస్తున్న అనారోగ్యము వలె, ఈ వ్యక్తి అనుభవిస్తున్న మానసిక కృంగుదల వలె, ఈ వ్యక్తి అనుభవిస్తున్న రకరకాల సమస్యలతో నీవు కూడా ఆ బ్రతుకుతూ ఉండవచ్చు. ఎవరు పట్టించుకోలేని ఆ దీన స్థితిలో నీవు పడి ఉండవచ్చు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నిన్ను పట్టించుకుని నీ యొక్క సమస్యను దూరపరిచి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధముగా నీ దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభువారు
ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడో ఆయన అడుగుతున్నారు ఏమనంటే, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని ఆ యొక్క వ్యక్తిని యేసుప్రభు వారు అడుగుతుంటే, ఆయన యొక్క బాధ అంతా కూడా యేసుప్రభు వారి దగ్గర దెమ్మరించుకుంటున్నాడు. ఆయన మనసులో ఉన్న బాధ అంతా కూడా యేసుప్రభు వారు చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను 38 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నాను, కానీ 38 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదు. దేవదూత ఆ యొక్క కోనేటిలో ఉన్న నీటిని కదిలించి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క కోనేటిలో ఉన్న నీటిని ముట్టుకోవడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. చాలాసార్లు వెళ్ళి ఆ యొక్క నీటిలోకి వెళదామని నేను ప్రయత్నించాను కానీ నేను వెళ్ళేలోపు నాకంటే ముందుగా అనేక మంది వచ్చి ఆ యొక్క నీటిని ముట్టుకుని బాగుపడి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ నాకెవరు కూడా సహాయం చేయట్లేదు ప్రభువా అని యేసయ్యకు ఆయన యొక్క మనవిని, ఆయన యొక్క మనస్సులో ఉన్న బాధను యేసయ్యకి చెప్పుకుంటూ ఉన్నాడు. పిల్లరా, జాగ్రత్త ఆలకించండి. పిల్లరా, వ్యక్తి తన యొక్క జీవితంలో 38 సంవత్సరాల నుంచి అక్కడే బ్రతుకుతున్నాడు కదా, అక్కడే జీవిస్తున్నాడు కదా. యేసుప్రభు వారు వచ్చిన వెంటనే యేసుప్రభు వారికి తన యొక్క మనస్సులో ఉన్న బాధనంతా కూడా యేసుప్రభు వారు చెప్పుకుంటూ ఉన్నాడు. 38 సంవత్సరాలు అంటే మాట్లాడండి, 38 years. 38 సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు. ఇంచుమించుగా కూడా హాఫ్ జనరేషన్, సగ జీవితము అక్కడే ఆయనకి గడిచిపోయింది. మొదట్లో ఆయన స్వస్థపరచబడడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపి ఉంటాడు, కానీ తర్వాత అక్కడే ఏదో విధంగా గడిచిపోతుంది కదా అని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. అలవాటు పడిపోయాడు ఆ యొక్క అనారోగ్యానికి, అలవాటు పడిపోయాడు ఆ యొక్క స్థితికి, అలవాటు పడిపోయి ఆ దేన స్థితిలోనే బ్రతుకుతున్నాడు. ఎవరొకరు ఏదో ఒకటి వచ్చి ఎవరొకరు ఏదో విధంగా ఆయనకు పెడుతున్నారు, అడుక్కుని బ్రతుకుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క కోనేటి దగ్గరికి విజిట్ చేయడానికి వచ్చిన వారు ఇటువంటి పండుగలలో ఎవరొకరు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు రకరకాల ఏదో విధంగా ఆయనకి రోజులు అక్కడే గడిచిపోతున్నాయి, కానీ అక్కడికి ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆయన మర్చిపోయి ఉండవచ్చు. ఆయన అక్కడికి ఏ కారణం చేత వచ్చి ఉన్నాడు అనేది ఆయన మర్చిపోయి ఉండవచ్చు. అలవాటు పడిపోయి ఆ యొక్క అనారోగ్యానికి అలవాటు పడిపోయి ఆ యొక్క సమస్యకి అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోయాడు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా, ఈరోజు కూడా ఇక వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఉన్న అనారోగ్యానికి, నీ జీవితంలో ఉన్న సమస్యలకు, ఇబ్బందులకు, భారములకు, అనేకమైన ఈ వ్యతిరేకతలకు నీవు అలవాటు పడిపోయి ఉండవచ్చు. నీవు అలవాటు పడిపోయి దానిలోనే అడ్జస్ట్ అయిపోతున్నావేమో, దానిలోనే సతమతమైపోయి ఏదో విధంగా గడిచిపోతుంది కదా అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ యొక్క జీవితంలో, నీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా, నీ జీవితాన్ని మార్చడానికి, నీకు జీవితం యొక్క స్థితిగతులను చేంజ్ చేయడానికి, స్థిరపరచడానికి, నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి విధమైన అననుకూల పరిస్థితులను అనుకూలపరచడానికి ఆయన సిద్ధంగా ఉండి నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. నీ యొక్క స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు, నీకు కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటి బొట్టును, ప్రతి బొట్టును కూడా ఆయన లెక్కిస్తున్నాడు, ఆయన కొలుస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి మాటలు. ఆయన అదే కోనేటి దగ్గర ఉండి అలవాటు పడిపోయాడు, కానీ యేసుప్రభు వారికి ఆయన అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. యేసుప్రభు వారికి ఆ 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉండిపోయిన వ్యక్తి అక్కడే అదే బాధను అనుభవించడం, అదే బలహీనత కలిగి ఉండడం యేసుప్రభు వారికి ఇష్టం లేదండి. అవును, నీవు సమస్యలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నీవు ఇబ్బందులలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నీవు అనారోగ్యంతో సతమతమైపోవడం ఆయనకి ఇష్టం లేదు, నీవు అనేకమైన సమస్యలను ఎదుర్కొని మానసికంగా కృంగిపోవడము, నీకు కలిగిన భారములు బట్టి అదే చింతలో నువ్వు ఉన్నట్లయితే ఆ విధంగా ఉండడము ఆయనకి, నీవు అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు, ప్రభువా యేసయ్యా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నాన్న వారే నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, నాకు కలిగిన వాళ్ళందరూ కూడా నేను కలిగిన యొక్క రోగమును బట్టి నన్ను ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు కూడా చేర్చుకోవట్లేదు అని సమస్తమైన బాధ యేసుప్రభు వారి దగ్గర ఆయన చెప్పుకుంటూ ఉన్నప్పుడు, యేసుప్రభు వారి యొక్క శక్తి, యేసుప్రభు వారు కలిగిన ఆ యొక్క ఆత్మ ఆయన గ్రహించలేకపోతున్నాడు. అవును కదా, నిజానికి ఆ యొక్క కోనేటి దగ్గరికి నీటిని కదిలించడానికి వస్తున్న దేవదూతను పంపిస్తుంది ఎవరు? దేవుడే కదా, యేసుప్రభు వారే కదా, ఆయనకి సమస్తము ఎరిగి ఉన్న దేవుడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఏకాత్మ కలిగి, ఒకే ఆత్మ కలిగి, ఒకే మాటను కలిగి, ఒకే చిత్తమును కలిగి ఆ యేసు యొక్క రోగి ముందు నిలబడిన
యేసయ్యే కదా ప్రతిరోజు కూడా ఆ యొక్క కోనేటిలో ఉన్న బెతస్తా అనే కోనేటిలో ఉన్న నీటిని కదిలించడానికి వస్తున్న దేవదూతను పంపిస్తుంది ఎవరు? దేవుడు కాదా? యేసుప్రభు వారే కాదా? అయినప్పటికీ ఈ రోగి ఆయన ముందు నిలవబడిన యొక్క దేవుని యొక్క శక్తి ఆయన ముందు నిలవబడిన యేసుప్రభు యొక్క శక్తిని ఆయన గ్రహించలేకపోతున్నాడు. యేసుప్రభు అంటే ఎవరో ఆయన పూర్తిగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాడు, ఎవరు గ్రహించలేకపోతున్నాడు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఆ బలమును, ఆయన కలిగి ఉన్న ప్రేమను ఆయన గుర్తించలేకపోతున్నాడు. అయినప్పటికీ ఒక మాట చెప్పనా, నీవు కూడా కొన్నిసార్లు నీకు కలిగిన ఇబ్బందిని బట్టి, నీవు కలిగిన బలహీనతను బట్టి, నీవు అనుభవిస్తున్న భయంకరమైన స్థితులను బట్టి కొన్నిసార్లు మనుషులను ఆశ్రయిస్తావేమో, ధనమును ఆశ్రయిస్తున్నావేమో, అధికారులను ఆశ్రయిస్తున్నావేమో, నీ చుట్టుప్రక్కల కనబడుతున్న అద్భుతాల కోసం వెయిట్ చేస్తున్నావేమో, ఆశ్చర్యాల కోసమో నీవు ప్రార్థిస్తున్నావేమో. కానీ ఒక మాట చెప్పన, ఆ ఆర్థికపరమైన లోటు కోసము, ఆర్థికమైన ఆ అవసరత కోసము, ఆర్థికమైన వాటి కోసం నీవు ఎదురు చూస్తున్నావు. కానీ ఆ ఆర్థికపరమైన లోటును తీర్చగలిగిన దేవుని వైపు, ఆయన మీద నీవు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? బలహీనత వైపు చూస్తూ డాక్టర్స్ వైపు పరిగెడుతున్నావు. కానీ డాక్టర్స్కే పరమ డాక్టరు, వైద్యునికే పరమ వైద్యుడైన యేసు ప్రభు వారిని నీవు ఆశ్రయించగలుగుతున్నావా? కొన్నిసార్లు నీవు కలిగిన ఇబ్బందులను బట్టి ఏ విధమైన ఆలోచనతో ఏ విధమైన మంచి జ్ఞానం కలిగిన మనుషులను నువ్వు ఆశ్రయిస్తున్నావేమో. జ్ఞానులకే పరమ జ్ఞాని అయిన, సర్వజ్ఞాని అయిన దేవుని నీవు ఆశ్రయించగలుగుతున్నావా? నీవు కలిగిన బలహీనతను బట్టి, నీవు కలిగిన సమస్యను బట్టి, నీవు కలిగిన భారములను బట్టి, నీవు కలిగిన ఇబ్బందులను బట్టి మనుషుల వైపు, డాక్టర్స్ వైపు, అధికారుల వైపు, లేదా రకరకాలైన ఆలోచనలు కలిగి ఈ యొక్క భూలోకపరమైన వాటిని ఆశ్రయిస్తున్నావేమో. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నిజంగా ఆధారము కలిగి నీవు జీవించగలుగుతున్నావా? ఆధారపడి నీవు జీవించగలుగుతున్నావా? ఒక మాటను అడుగుతున్నాను, ఆ వ్యక్తికి యేసు ప్రభు యొక్క శక్తి ఆయనకు తెలియదు. అందుకే ప్రభువా, ఇక కోనేటిలో నీరు కదిలించబడినప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ దేవదూతను పంపించింది మీరే కదా ప్రభువా, ఆ దేవదూతను పంపించడానికి గల ప్రాముఖ్యమైన కారణము మీరే కదా తండ్రి, మీరు నన్ను స్వస్థపరచండి. కుంటి వారిని బాగు చేసిన వాడు నీవే కదా, గుడ్డివారికి కళ్ళు ఇచ్చింది నీవే కదా, ఓచకాలు చేతులు కలిగిన వాడిని లేచి నడిపించి పరిగెట్టింపజేసింది నీవే కదా, కుష్టి రోగిని సహితం ముట్టుకొని బాగుపరిచింది నీవే కదా, నన్ను కూడా బాగుపరచండి ప్రభువా, నీవు స్వస్థపరిచే దేవుడు అని ఉండవచ్చు. కానీ ఆయన యేసు ప్రభు యొక్క శక్తి ఏంటో ఆయన గ్రహించలేని కారణం చేత ప్రక్కన ఉన్న అద్భుతం కోసము యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. కానీ ఆ అద్భుతాన్ని జరిగించిందే, ఆ అద్భుతానికి ప్రాముఖ్యమైన మూల కారణము యేసుక్రీస్తు ప్రభువారే అని ఆయన గ్రహించలేకపోతున్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు అద్భుతం వైపు చూస్తున్నావా? నీవు ఆశ్చర్యం వైపు పరిగెడుతున్నావా? లేక ఆశ్చర్యానికి, అద్భుతానికి మూలకారకులైన దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? పిల్లరా, ఒక మాట చెబుతున్నాను, నీవు అద్భుతాల వైపు, స్వస్థతల వైపు, అధికారుల వైపు, ఈ లోకం వైపు పరిగెట్టినట్లయితే, వాటి వైపు నువ్వు ఆసక్తి చూపినట్లయితే, ఒకరోజు నీవు ఏ పక్క అయితే పరిగెడుతున్నావో, ఏ విధమైన ఆలోచనతో పరిగెడుతున్నావో ఆ పరుగుకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. కానీ విశ్వాస సంబంధమైన దేవుని వైపు నీవు పరిగెట్టినట్లయితే, విశ్వాస సంబంధమైన పోరాటము నీవు పోరాడినట్లయితే, అపోస్తలుడైన పౌలు వలె మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని నా కొరకు ఒక జీవ కిరీటము దాచి ఉంచబడింది అని ఒక ప్రత్యేకమైన నిరీక్షణ కలిగి ఆ యొక్క మాటను చెప్పగలిగే ధైర్యము నీవు పొందుకోగలుగుతావు. ప్రియులారా, మనం ఇక లోకం వైపు కాదు కానీ పరిగెట్టవలసింది ఇక లోకానికి మూల ఆధారమైన, ఇక లోకమునకు మూల సృష్టికర్త అయిన దేవుని వైపు నీవు పరిగెట్టాలి, నేను పరిగెట్టాలి. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు వారు ఎప్పుడైతే స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభు వారు ఆయన తర్వాత ఆయన మనస్సులో ఉన్న ప్రతి విధమైన దుఃఖమును యేసు ప్రభు వారికి చెప్పిన తర్వాత, యేసు ప్రభు వారు మరో మాట చెప్పకుండా, యేసు ప్రభు వారు మరి డీటెయిల్స్ చెప్పకుండా, యేసు ప్రభు వారు మరొకటి ఏది కూడా ఆశించకుండా, ఇప్పుడే నీ పరుపెత్తుకుని లేచి నిలువు అని యేసు ప్రభు వారు ఆజ్ఞాపించిన వెంటనే
ఒక్క సెకండ్ కూడా లేటు లేకుండా 38 సంవత్సరాల నుంచి, అంటే యేసుక్రీస్తు ప్రభువుకు భూలోకములో మానవ మాతృడుగా పుట్టక ముందు నుంచి కూడా ఏ విధంగా అయితే పడి ఉన్నాడో, ఏ విధంగా లేవలేని పరిస్థితిలో ఉన్నాడో, ఆయన పరిస్థితి అంతా కూడా ఒక్క నిమిషంలో మార్చబడి, ఒక్క నిమిషంలో మొత్తమంతా కూడా మార్చబడి, సమస్తము కూడా మార్చబడి, ఆయన కలిగిన రోగము నుండి విడిచిపెట్టబడి ఆ పరుపును ఎత్తుకుని లేచి నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఊహించలేదు ఆ విధమైన అద్భుతము ఆయన పొందుకుంటాడని. ఆయన అనుకోలేదు అటువంటి ఆశ్చర్యమైన అద్భుతము ఆ యొక్క కోనేటి ద్వారా పొందుకుంటాను, కోనేటి నీటి ద్వారా, ఆ యొక్క బెతెస్దా కోనేటి ద్వారా నేను స్వస్థత పడతాను అనుకున్నాడు. కానీ ఆ యొక్క బెతెస్దా కోనేటికే మూలకారకులైన, ఆ యొక్క దేవదూతలను పంపించడానికే మూలకారకులైన, దేవదూతల కంటే పరిశుద్ధుడు, దేవదూతల కంటే అద్భుతాలు చేయగలిగిన వాడు, దేవదూతల కంటే శక్తి కలిగిన వాడు ఆయన ముందు నిలవబడి ఈయనకు అద్భుతం చేస్తాడని ఆ వ్యాధిగ్రస్తుడు ఏమాత్రం కూడా ఆయన గ్రహించలేదండి. ఒక మాట చెప్పనా, నీవు అనుకునేది ఏది జరగదు, నీవు ఆలోచిస్తున్న ఆలోచన ఏది కూడా సఫలం అవ్వదు, నువ్వు చేస్తున్న ప్రతి ప్లానింగ్ కూడా, ఏ ప్లానింగ్ కూడా సక్సెస్ అవ్వదు. నీ ప్లానింగ్, నీకు ఆలోచన, నీకు విధానం అంతా కూడా దేవుని చేతిలో పెడితే అది సక్సెస్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. నీవు సమస్యలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నీవు ఇబ్బందులతో కుమిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నీవు అనుభవిస్తున్న బలహీనతతోనే చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ సమస్తమైన మహిమ ఆయన పొందుకోవడానికి దిట్టే ఒక రోజు నీ కోసం ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ రోజు కోసము వీ హ్యావ్ టు వెయిట్, ఎదురు చూడాలి. మనం ఎదురు చూసి ఆయన ఇచ్చే అద్భుతము, ఆయన జీవితం, మన యొక్క జీవితంలో ఆయన ఇచ్చే ఆశ్చర్య కార్యాలు అనుభవించడం మనం సిద్ధంగా ఉండాలి. నీ జీవితంలో నీ పొందుకున్న సమస్యలు కనుక, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందులు కనుక దూరం అవ్వాలి అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఏ విధమైన వాటికి కూడా మనము ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. నీకు కలిగిన వాటన్నిటినీ దేవుడు చూసుకుంటాడు, నీకు ఈ యొక్క అవసరాలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. నీవే గనక స్వస్థతల వైపు పరిగినట్లయితే, నీవే గనక డబ్బు వైపు పరిగెట్టడానికి ప్రయత్నిస్తే, నీవే గనక మనుషుల యొక్క అధికారుల వైపు నువ్వు పరిగెట్టినట్లయితే ఒకరోజు సిగ్గుపడవలసిన అవసరం ఉంటుంది. కానీ నిజముగా యేసు ప్రభు వారి వైపే పరిగెట్టినట్లయితే, నిజముగా నీకు హృదయమును దేవుని వైపుకు తిప్పుకొని, యేసు ప్రభు వారి వైపుకు తిప్పుకొని, యేసయ్యకు నీకు హృదయాన్ని సమర్పించి, నీ కోసం రక్తము కార్చిన యేసయ్యకు నీకు హృదయానికి సమర్పించి, నీ కోసము దెబ్బలు తిన్న యేసయ్యకు నీకు హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు నువ్వు పరిగెట్టినట్లయితే నీవు ఏమాత్రము కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు, ఏమాత్రము కూడా తలదించుకోవలసిన అవసరం లేదు అని దైవజనుడుగా వాక్యానుసారముగా మీ అందరికీ ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు తగ్గించుకున్నప్పుడు, నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నిన్ను తనకు తానుగా నీవుగా దేవునికి సమర్పించుకున్నప్పుడు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? నీవు నీ యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు. ప్రియులారా, నిజముగా ఆశీర్వదించబడడానికి, నిజముగా దీవించబడడానికి ఈ వ్యక్తి ఏ విధంగా అయితే బాగుపడి ఉన్నాడో, ఈ వ్యక్తి ఏ విధంగా అయితే స్వస్థత పడి ఉన్నాడో, అలాగే అటువంటి అద్భుతము నీవు పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు ఆలోచన చేస్తున్నావా? అటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఒక మాట చెప్తాను, నీవు అటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు వైపుకు నువ్వు పరిగెట్టకూడదు. కానీ అద్భుతానికి మూల కారణమైన యేసు ప్రభు వారి వైపుకే నీవు పరిగెట్టాలి. అద్భుతానికి మూల కారణమైన, ఆశ్చర్యానికి మూల కారణమైన, ఆ ధనానికి మూల కారణమైన, ఆ ధనాన్ని ఇవ్వడానికి దేవుడు కారణమై ఉన్నాడు కనుక దేవుని వైపు నీవు పరిగెట్టినట్లయితే సమస్తమంతా కూడా నీ వైపుకు పరిగెట్టుతూ దేవుడే నీకు సమస్తమును నీకు అప్పగిస్తాడు. ఇప్పుడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని నీకు జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన మీద విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితం కలిగి దేవుని మీద ఆనుకుని దేవుని మీదే నీకు ఆలోచన స్థిరమ కలిగి ఉన్నట్లయితే సమస్తమును కూడా నీకు జీవితం ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. నీకు జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఇక మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆదరించి, స్వస్థపరిచి, బాగు చేసి,
ఉన్నతమైన స్థితిలో ఈ వ్యక్తిని దేవుడు ఏ విధంగా అయితే స్వస్థపరుచున్నాడో నీ యొక్క శరీరాన్ని కూడా ఆ విధంగా బాగుపరచును గాక. ఈ వ్యక్తి యొక్క మనస్సును ఏ విధంగా దేవుడు స్వస్థపరుచున్నాడో నీకు హృదయంలో ఉన్న భారములన్నీ కూడా యేసు నామములో తొలగించబడును గాక. ఈరోజు నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడో మీ దగ్గరికి కూడా యేసు ప్రభు రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ దగ్గర ఆయన ఉన్నాడు. ఎందుకో తెలుసా? సమస్తము ప్రతి చోట కూడా ఆయన సన్నిధి ఉంది. ఆయన ప్రతి సర్వవ్యాపి ప్రతి చోట కూడా ఆయన సన్నిధి ఉంది. ఈరోజు యేసు ప్రభు అని అడుగుతున్నాడు కదా, నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవు బాగుపడగోరుతున్నావా? నీవు ఇక్కడ సమస్యల నుంచి నీవు విడుదల పొందగోరుచున్నావా అని యేసు ప్రభు అడుగుతున్నప్పుడు నీవు ఏది కూడా మొహమాటం లేకుండా యేసు ప్రభు చెప్పగలుగుతున్నావా? నీవు ఏ విధంగా కూడా ఆలోచన చేయకుండా ఈ యొక్క వ్యక్తి ఆయన మనస్సులో ఉన్న బాధ అంతా కూడా ఏ విధంగా అయితే యేసు ప్రభు దగ్గర దింబరించుకుని క్రొమ్మరించుకుని ఆయన బాధ అంతా కూడా యేసు ప్రభు వారికి ఏ విధంగా అయితే పంచుకొని ఉన్నాడో నీవు దేవునికి ఆ విధంగా చెప్పగలుగుతున్నావా? నీవు కలిగిన సమస్యలు ఇతరులు చెప్పేదానికంటే నీవు పడుతున్న ఇబ్బందులు మనుషుల దగ్గర షేర్ చేసుకునే దానికంటే ఆ దేవుడి దగ్గర షేర్ చేసుకుంటే నీకు కన్నీటికి తగిన విలువ, నీకు కన్నీటికి రావాల్సిన తగిన జవాబు ఆయన ఇస్తాడు. మనుషుల దగ్గర నీ యొక్క సమస్యను పంచుకుంటే అది అందరి నోట్లో వెళ్ళి నిన్ను అవమానించి నిన్ను కృంగదీచి నీవు చిన్నచూపు అవుతావు. కానీ నీవే గనక అదే కన్నీటిని అదే స్వరాన్ని దేవుని సన్నిధిలో గనక నీవు చెప్పగలిగినట్లయితే, దేవునికి నీవు షేర్ చేసుకోగలిగినట్లయితే నీ సమస్త బాధ కీడు అన్నీ కూడా ఆయన విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట కనుక నీవు నమ్మినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించి, యేసుక్రీస్తు ప్రభు నీకు జీవితంలో నీకు హృదయంలోనికి ఆహ్వానించి నీకు మనస్సులో నీకు జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగినట్లయితే నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన విధముగా, నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆయన నీ జీవితంలోకి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఇది నమ్మినట్లయితే నాతో పాటు చిన్ని ప్రార్థన చేస్తావా? కొండ మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ యొక్క సమయంలో తండ్రి ఎవరెవరైతే ప్రభు యొక్క మాటలు విని ఉన్నారో తండ్రి, వారికి జీవితంలో నీకు ఉన్నతమైన అద్భుత కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అని వారందరూ కూడా నమ్ముచున్నారు ప్రభువా. అవును తండ్రి, ఆ యొక్క బెతెస్దా అనే కోనేటి దగ్గర ప్రభువా నీటిని కదిలించడానికి వచ్చిన దేవదూతను పంపించడానికి గల ప్రాముఖ్యమైన కారణము నీవే ప్రభువా. ఆ దేవదూత కంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడుగు తండ్రి. ఆ దేవదూతను సృష్టించిందే నీవు ప్రభువా. ఈ యొక్క మాటలు వింటున్నా వారందరినీ కూడా స్వస్థత కంటే ప్రాముఖ్యంగా, అద్భుతము కంటే ప్రాముఖ్యంగా, ఆశ్చర్యం కంటే ప్రాముఖ్యంగా, అధికారం కంటే ప్రాముఖ్యంగా నీ వైపు నిరీక్షించి నిన్ను చూచి బ్రతికే కృపను భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎవరెవరైతే ప్రభు బలహీనతతో బాధపడుతున్నారో వారి విశ్వాసముతో వారికి హస్తములు తండ్రి బలహీనతల చోట పెట్టుకుని విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఇప్పుడే నీకు పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని సిలువలో దారబోసిన ఆ స్వస్థత కలిగిన రక్తాన్ని వారి మీద అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రోక్షించి ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ముట్టండి, స్వస్థపరిచి లేవనెత్తండి ప్రభు. వారికి జీవితంలో ఉన్న సమస్యల కోసం ఎవరైతే ప్రభు కన్నీటి విడిచి ప్రార్థిస్తున్నారో ప్రభు, వారికి హృదయ వేదనను తండ్రి నీకు సన్నిధిలో దిమ్మరించుకుంటున్నారు. వారికి కన్నీటి బొట్లు మీరు చూస్తూ ఉన్నారు, వారికి కలతలను మీరు చూస్తున్నారు, వారు పడుతున్న ఇబ్బందులు మీరు చూస్తున్నారు, వారు అనుభవిస్తున్న అవమానాలు మీరు చూస్తున్నారు ప్రభు. ప్రతి విధమైన అవమానము, ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన అపాయము, ప్రతి విధమైన సమస్య రెండంతల ఆశీర్వాదముగా వారికి జీవితంలో మీరే పంపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు ప్రార్థనలు ప్రభు ఎవరైతే ఏకీపిస్తున్నారో వారి మీద 100 ఆశీర్వాదాన్ని ఉంచి నీకు దయ, నీ కృప, నీ కనికరము, నీకు అద్భుతములు వారి జీవితంలో ఉంచి నిన్ను మాత్రమే మహిమపరిచే కృపను దయచేస్తారని ప్రతి ఒక్కరికి అసలుగా అప్పగించుకుంటూ ఇక మాటలు వారి హృదయంలో ఫలించి అభివృద్ధి పొంది 100 ఆశీర్వాదాన్ని వారి జీవితంలో అనుభవించడానికి సహాయం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.